నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేజీహెచ్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఇన్ఛార్జ్ మంత్రి డోలా. రోగులకు అందుతున్న సేవలపై ఆరా. ఉత్తరాంధ్రలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్న క్రైస్తవ సోదరులు. ప్రత్యేక ప్రార్థనతో యేసు త్యాగాన్ని స్మరించుకున్న భక్తులు. మాజీ మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన జనసేన నేతలు పీతల బొలిశెట్టి. జనసేనాని విమర్శించే హక్కు రోజాకి లేదంటూ మండిపాటు. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విశాఖ కేజీహెచ్ లో తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటుగా దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కమిషనర్ శంకబ్రత బాగ్చి, సూపరింటెండెంట్ శివనంద్ సహా ఉన్నతాధికారులు పలువురు నాయకులు పాల్గొన్నారు. కేజీహెచ్ లో అన్ని విభాగాలను కులాంకుశంగా మంత్రి పరిశీలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రిలోనే పర్యటించి రోగులు వారి బంధువులతో మంత్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో సహా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన మీడియాకు వివరించారు. కేజీహెచ్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు ₹1 కోటి నిధులతో క్యాజువాలిటీ వార్డులోని మరమ్మతులు చేస్తున్నామన్నారు. కొత్తగా మరో గైనకాలజీ వార్డుకి ప్రతిపాదనను పంపించినట్టు ప్రకటించారు. అలాగే సిబ్బంది, డ్రగ్స్ కొరతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటాయి, ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకెళ్తాం. ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం. ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ ప్రోడక్ట్, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది, ఎందుకంటే ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత కొద్ది నెలల నుంచి ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్న వాటిని కూడా నేను గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజారోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ CSR కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి VGHలో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, వేరే రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, NTR వైద్యసేవ నుంచి 25 లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. ఈరోజు మీరు చెప్పే ఏ సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ రోజుకి వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం, సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన క్యాంపు ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మత కలహాలు రేపటానికి వైసీపీ మూక తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు రాస్తున్నారని, ముఖ్యంగా 3 మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను చైర్మన్గా ఉన్నప్పుడు అసలు గోశాల ఎక్కడుందో ఆయన తెలీదు, గోవులు ఎలాగున్నాయో తెలీదు, అసలు పువ్వులు సేకరించి స్వామివారికి ఇవ్వాలని తెలియదు, ఒక పవిత్రమైనటువంటి పాలు సమర్పించాలని తెలియదు, స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వాలని తెలియదు. ఇలాంటి మనిషి
అంటే ఎవరు ఏ మతంలో ఉన్నా తప్పలేదు. ఎందుకంటే నాకైతే ఏ భగవంతుడే నేను దండం పెడతాను. ఎందుకంటే అది మా వెంకటేశ్వర స్వామి అవని, అది అల్లా అవని, జీసస్ అవని భక్తి భావంతో నమస్కారం పెడతాం. ఎందుకంటే నేను గుడికి వెళ్తాను, కానీ చర్చికి మసీదుకి కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ పద్ధతులు ఏమున్నాయో తెలుసుకొని వెళ్తాను. అలాంటిది కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు తన బిడ్డకు పెళ్లి చేశాడు. ఎలా చేసాడు మీ అందరికీ తెలుసు. చర్చి వివాహం చేశాడు ఆయన. అట్లాంటి ఆయన ఈరోజు నీతి కబుర్లు చెప్తున్నాడు హిందువుల గురించి, హిందువుల పవిత్రత గురించి. అప్పుడు వాళ్ళ సీఎం ఒక్క రోజైనా పవిత్రంగా భార్యతో కలిసి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఉన్నాయా గత 5 సంవత్సరాలు? ఒక్కసారైనా ఓకే మీరు క్రిస్టియన్, మేము రెస్పెక్ట్ ఇస్తాం కాదనో. అలాంటప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉంటారు కదా, ఆయనతో ఇప్పించవచ్చు కదా. భార్యాభర్తలు వచ్చి సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలలో చేస్తే మంచిది కదా. కానీ మీరే వస్తారు, మీరే సింగిల్గా వెళ్తారు, పట్టు వస్త్రాలు ఇస్తారు, ప్రసాదంగానే అది ఇస్తే తీసుకోరు, కింద పడేస్తారు, తిన్నట్టు యాక్ట్ చేస్తారు, అక్షంతలేమో చేతితో తల మీద ఉన్న అక్షంతలు దులిపేసుకుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉండవా? పోనీ వాళ్ళు వెళ్ళారా గోశాలకి అంటే వెళ్ళలేదు, చూసారా అంటే చూడలేదు. కానీ ఏదో ఒక ఫేక్ న్యూస్ వదలాలి ఊరి మీదకి. వదిలిన వెంటనే అయ్యయ్యో టీటీడీలో జరిగిపోతుందంట కదా అని అందరికీ అంటే మౌత్ టు మౌత్ ప్రచారం అయిపోవాలి. సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు మనుషులు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన ప్రచారాలు ఇంకెవరూ చేయరు. అంత దారుణంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా? ఆధ్యాత్మిక బోధనలు చేసే ప్రార్థన మందిరంపై రాజకీయాలు చేయడం దారుణమని జీవీఎంసీ 95వ వార్డ్ పురుషోత్తపురంలో మండుతున్న పొద మినిస్ట్రీస్ చర్చి నిర్వాహకురాలు ఎన్ అరుణ, ఎన్ థామస్, సిస్టర్ ఎస్తేర్ తదితర క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా మండుతున్న పొద చర్చిలో అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక దినాలలో వందలాది మంది అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవుడిగా ఉద్భవించి తన రక్తంతో మానవుల పాపాలను మాపు చేశారని గుర్తు చేశారు. అలాంటి దేవుడు ప్రార్థనలు చేస్తున్న తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేయడం విచారకరమని పేర్కొన్నారు. మండుతున్న పొద చర్చిలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ప్రార్థనలు కొనసాగించామని, గాలులకు చర్చి రేకులు కూలిపోయినా కూడా ఆ సమయంలో కూడా ప్రార్థన ఆపలేదని తెలిపారు. తమ ఆవేదనను గుర్తించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. దారపోసి పాపాల నుంచి విముక్తినివ్వడానికి ప్రజలందరూ కూడా ఆయన 2025 సంవత్సరముల క్రితం భూమి మీదకి రావడం జరిగింది. మరి 33.5 సంవత్సరాలు కూడా ఆయన భూమి మీద ఒక మనుషుని వలె బ్రతికి, ఆయన మనుషుని వలె కష్ట నష్టములు అనుభవించి, ఎన్ని శోధనలు వచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా వాటన్నిటిని కూడా జయించి, పాపం అనేది పుట్టుకలో కానీ, ఆయన జన్మలో కానీ, ఆయన నడకలో కానీ, క్రియలో కానీ ఎరగకుండా, ముట్టకుండా బ్రతికి మరలా సర్వ పాప ప్రజల కొరకు మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నట్లుగా మరి రక్తం అనేది చిందించాలన్న ఆలోచనతో సిలువనెక్కి ఆ యొక్క పంచగాయముల ద్వారా రక్తముని కార్చి ప్రతి ప్రజలకు పాప విముక్తిని కలుగు చేసి మరలా 3వ రోజు పునరుత్థానుడైన రోజు అండి. మరి రేపటి దినం గుడ్ ఫ్రైడే సందర్భముగా మేము గడిచిన గత 4 సంవత్సరముల నుంచి కూడా ఈ పురుషోత్తపురం ప్రాంతంలో మరి సిలువ ఆ త్యాగముని గురించిన ఒక కథా రూపంలో, ఒక స్టోరీ రూపంలో లేదా నాటక రూపంలోని వీధిలో కూడా తిరుగుతూ ప్రదర్శిస్తున్నాము. అలాగే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మా మందిరంలో కూడా మేము ప్రదర్శించడం జరుగుతుందండి. మరి రేపటి దినం కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తం, ఆ సిలువలో రక్తం ఎలా కార్చారు, ఎన్ని దెబ్బలు పొందుకున్నారన్న దానికోసమే మాట్లాడడం కూడా జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరిని కూడా ఇక మందిరముకి ప్రార్థన కొరకే ఆహ్వానిస్తున్నాం. ప్రేమతో ప్రతి ఒక్కరు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నామండి. అరుణ పాశ్రమ్ గారు మరి 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వచ్చి వారి ఈ ప్రాంతంలోని ఈ స్థలంలోనే ఆరాధన జరిగిస్తున్నారు. మరి చక్కగా చాలా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేశారు. మరి చాలా మందికి చల్లని పానీయాలు పంచడం అని ఇటువంటి కార్యాలే కాకుండా గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఆరాధనలు కూడా ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామంలో మీరు అడగొచ్చు, ఎంతో మందికి మరి వారు క్రిస్మస్ ఆరాధనలు చేసి
మరి వారికి భోజనాలు కూడా 600-500 మందికి కూడా వారు భోజనాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు గ్రామంలో అడగొచ్చు. మరి ఈరోజు మా హైందవులు మరి ముస్లింలు క్రైస్తవులు అందరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాము. మరి పొలిటికల్గా మరి ఏ విషయంలో మరి ఏమవుతుందో మాకు తెలియదు, కానీ మేమైతే నైబర్స్గా బాగున్నాము. మరి కొంతమంది సహోదరులు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో మరి ఏమవుతుందో మాకు తెలియట్లేదు, కానీ మరి ఇది మందిరం కాదు, ఇది గృహం అని వారు చెప్తా ఉన్నారు. లేదండి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను వారి కార్యక్రమాలకు వస్తున్నాను, వెళ్తున్నాము. మరి మా పాస్టర్ గారు వస్తున్నారు, వెళ్తున్నారు. మరి మా యొక్క విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు కూడా మాకు ఇక్కడ మరి ప్రేయర్ ఫెలోషిప్ అయిన 4 రోజులకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యింది. మొత్తం అన్నీ కాలిపోయాయి. అవన్నీ కూడా వారు బాగు చేసుకొని ఇలాగ ఉన్నప్పుడు కూడా వారు ఆరాధన చేసుకుంటా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని మీడియా వారు, మరి అధికారులు, నాయకులు మరి మమ్మల్ని అర్థం చేసుకొని, మరి గ్రామంలో ఉన్నవారు, మరి అలాగే మీడియా వారు అందరూ కూడా అర్థం చేసుకొని మరి మాకు అందరికీ సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవీఎంసీలో ఉన్న మొత్తం కార్పొరేటర్లలో అధిక సంఖ్యలో యాదవ కులానికి చెందిన వారు ఉండటం వల్ల హరివెంకట కుమారిని మేయర్గా తమ అధినాయకులు నియమించడం జరిగిందని, ఒక బీసీ మహిళ మీద ఎందుకు అంత అక్కసు అంటూ మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖ లాసెస్ బే కాలనీలో ఉన్న తన కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడా సంపద సృష్టి జరగలేదని అన్నారు. చేతకాని అమ్మ మధ్యలో సరిగా మోగలేదు, అందుకే ఆడలేదు అన్నట్లుంది కూటమి పాలన అంటూ చమత్కరించారు. మిర్చి, పొగాకు రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గ్రామాల్లో రైతు కూలీకు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా ఎంతసేపు డైవర్స్ పాలిటిక్స్, దోపిడీ పాలన చేయడం అన్యాయమన్నారు. జవాబుదారీ స్థానం శూన్యంగా ఉందని, వితంతు పింఛన్ కూడా విడుదల చేయని కూటమి పాలనపై ప్రజలు విసిగెక్కిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 48,000 కోట్లు ఈ సంవత్సరంలో చేశారు. ఎప్పుడు కనివిని ఎరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అసలు లేదు, ఈ రాష్ట్ర చరిత్రలో అసలు లేదు. ఎప్పుడు కూడా ఎంత అప్పు అనేది అప్పు అంటే ఆయన ఒక్కది కాదు, మా అందరి మీద ఉంటుంది ఈ అప్పు. మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, రాష్ట్ర ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఈ అప్పు భారం ఉంటుంది. అది ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా అకౌంటబిలిటీ కనిపించట్లేదు, జవాబుదారీతనం కనిపించట్లేదు. నా జవాబుదారీతనం ఇదేని నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడ కూడా ఆర్థికంగా కనిపించలేదు, దీంట్లో కనిపించలేదు, చూస్తూ కనిపించలేదు. చెప్పనండి, ఏ ఒక్క శాఖ మంత్రినైనా సరే దయచేసి ఇదిగో నా శాఖలో సభాతో ఇదని చెప్పనండి. ఒక పక్క వచ్చి పెన్షన్లను గొప్పగా చెప్పుకున్నారు. వీడియో చనిపోతే ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లే. ఏంటి విధానం? పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు, ఆరోగ్యశ్రీ ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి చెప్తారు, ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే, అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళ తాలూకా చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం ఇంతకు ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకోమని మాకే అభ్యంతరం. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి, మాకు అభ్యంతరం. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా, అక్కడ దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే. ఒక శాఖ కాదు, ఏ శాఖలో కనిపించట్లే. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు, ఏ గ్రామానికి పోయి ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా, ఎవరు అడిగినా అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. అందరూ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడడం చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మరి స్థానిక నాయకత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తారో అర్థం అవట్లే.
అసలు చెమకుట్టేట్టుకోలేదు, పోతే పోయారులే అనేటట్లుంది. అలా ఆలోచన లేదు, ఏం చేయాలో అర్థం అవట్లే. ఇక యాచేతులు ఇక ఏమనంటే ప్రభుత్వం మీద వచ్చి మాకు సమయం ఇవ్వాలి కదా, ఏమనంటే వైసీపీ ప్రభుత్వం ఏంటి సమయం ఇవ్వాలి, నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకెంతకాలం సమయం ఇవ్వాలి మీకు? మా మీద వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న ఎప్పుడు చూశాను మంత్రివర్గ సమావేశంలో, మీరు ధీటుగా ఎదుర్కోలేదు. ఏంటి ధీటుగా ఎదుర్కోవడానికి కింద ఉంటే కదా ఎదుర్కోవడానికి, జనం దుమ్మెత్తి పోస్తారు వెళ్తే. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఆయన పెద్ద కుమారుడు జీవీఎంసీ 74వ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వంశీరెడ్డి పార్టీ మారడంలో తన ప్రమేయం, తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని వస్తున్న అపోహలను ఖండిస్తూ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన పెద్ద కుమారుడు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర తల ఎత్తుకోలేకపోతున్నామని అన్నారు. కన్న తండ్రి మాటను ఖాతరు చేయని కొడుకు వంశీరెడ్డి అని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడు దేవన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని జోష్యం చెప్పారు. దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారనే అసూయతోనే వంశీరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళినట్లు తెలిపారు. వైసీపీలో నీతి నిజాయితీ ఉన్న వాళ్లే ఉంటారని, అవి లేని వాళ్ళు మాత్రమే వేరే పార్టీలోకి వెళ్తారని అన్నారు. కార్పొరేటర్గా వంశీరెడ్డి ఎటువంటి పనులు చేశాడో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని. శుక్రవారం నాడు ఆడింటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. ధర్మిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకు నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెందుకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపను, అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. శిలువపై యేసు చేసిన త్యాగం, దేవుని అపారమైన ప్రేమ, క్షమాపణను ఈ గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తోంది. తండ్రిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ప్రజలకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని ఈ మంచి శుక్రవారం దినం క్రైస్తవ సోదరులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఉత్తరాంధ్రలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. చర్చిలు అన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ వెలుగులతో దగదగలాడుతున్నాయి. యేసు మరణం అందరి జీవితాల్లో చీకటి దినం. నిస్వార్థమైన త్యాగానికి ప్రార్థనలతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతారు. శిలువపై మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన 7 మాటలను క్రైస్తవ సోదరులంతా గుడ్ ఫ్రైడే రోజున స్మరించుకుంటూ దుఃఖ సాగరంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకరక్షకుడైన ఆయన ప్రాణాన్ని శిలువపై వదిలారు. ఎవరూ చేయలేని విధంగా మానవ పాపాల కోసం శిలువపై మరణించి త్యాగంతో మనందరికీ శాంతి, ఆత్మ సంతృప్తిని కలుగచేసిన రోజు ఈ మంచి శుక్రవారం దినం అంటూ క్రైస్తవ సోదరులు తెలిపారు. జేసునాథుడు పొందిన కిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను. కానీ ఇప్పుడు స్వామి యేసునాథ స్వామి సేవలో కొత్తబడుట యేసు ప్రేమ చేత ఆయనకు సేవకులు కొట్టి వారి నాటి అవమానకరమైన ఈ రాజు మీద ఆయనకు మహావేదనకు పొందిదిరేమోని చింతించి దేశ వెనుక స్లేవును మోయుటకు సిరోనియా సీమోను బలవంతము చేయుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన జేసువా, నేనును నా స్లీవును సీమోను వలె ప్రోదోయక చేకొని ఆలింగనం చేయుచున్నాను. అత్యంత వ్యయంతో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ తమ డిమాండ్ని ఇప్పటికే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సహా పలువురు శాసనసభ్యుల దృష్టికి తీసుకుని వెళ్ళినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక చారిత్రక సంపద హైదరాబాద్లోనే ఉండిపోయిందని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్ర మ్యూజియం అంటూ ఏదీ లేదన్నారు. చారిత్రక వారసత్వ సంపదను భద్రపరిచే నిలయంగా ఋషికొండ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్టింగ్ మ్యూజియం లాగా దీన్ని డెవలప్ చేస్తే ఋషికొండ ప్యాలెస్ గత ప్రభుత్వం వాళ్ళు వేరే ఆలోచనలు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ అద్భుతమైన కట్టడాన్ని ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనలు పడిన వెంటనే మేము ఏం చేసామంటే విశాఖపట్నం వాస్తవులుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళంగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వాన్ని కోరిన తర్వాత వాళ్ళు కమిటీ వేయడం జరిగింది. మేమేం చేసామంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నేటి స్పీకర్ గారైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ మహా కట్టడాన్ని మ్యూజియం చేయండి అని. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని కలిసాం, వారికి మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి వారికి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. ఉత్తరాల ద్వారా ప్రభుత్వానికి ఈ మ్యూజియం చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మిత్రులారా, ఇప్పుడు మేమేమంటున్నామంటే నిన్న సీఎం గారు ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే మేము నిర్ణయం తీసుకుంటాము. నిర్ణయం తీసుకుంటున్నారనంటే ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాకు చెప్పట్లేదు. మేము కోరుకునేది ఏంటి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర తాలూకా అత్యున్నతమైనటువంటి స్థానం కొరకు మీరు నన్ను ఏం తీసుకున్నా సరే పక్కన పెట్టి ప్రజాభిప్రాయం మేమేం చెప్తున్నామంటే రాష్ట్రము ఒక పేరు ప్రఖ్యాతలు రావాలంటే, దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటే ఇప్పుడున్నట్టు ఋషికొండ ప్యాలెస్ని మ్యూజియం చేయాలి. ఎందుకు మ్యూజియం చేయాలి అని అంటున్నామంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్లో గతంలో కలిసినప్పుడు పెట్టాం. ఇప్పుడు అక్కడ ఉండిపోయారు, వాటన్నీ తీసి రావాలి అక్కడికి. అదేవిధంగా మొత్తం ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ అక్కడ పెట్టాలి. అదేవిధంగా సైన్స్ ఉంది, మనకి ఆదివాసీ సైన్స్ ఉంది,
మత్స్యకారుల సైన్స్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ పెట్టినట్టయితే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఆ మ్యూజియం చూస్తారు. తద్వారా మీకు రెవెన్యూ కూడా వస్తుంది. అంతేకాని మరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వలన ఈ రాష్ట్రం తాలూకా ప్రాముఖ్యత దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ మ్యూజియం కావాలి. ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకొకరు ఇవ్వడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే 500 పైచలు కోట్ల ప్రజాధనాన్ని మేము ఖర్చు పెట్టారు. అది ప్రజల పరం అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం అవ్వకూడదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్ణయం తీసుకొని మ్యూజియం చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని, ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్ రద్దు చేయాలని ఉత్తరాంధ్ర మల మహానాడు నాయకుడు పతివడ రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఆయనతో పాటుగా ఉత్తరాంధ్ర మాల మహానాడు సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, వన్ మ్యాన్ కమిటీ రాజీవ్ రంజన్ మిశ్రా అన్ని జిల్లాల్లో పర్యటించి సమర్పించిన నివేదికను ఆమోదించకపోగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా వర్గీకరణ చేశామని చెబుతున్న కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందన్నారు. 2011 జనగణన ప్రకారం చేసిన ఉపకులాల వర్గీకరణ రద్దు చేసి 2025 జనగణన ఆధారంగా వర్గీకరణ చేయాలని కోరారు. ఆ సర్వే రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉండేలా చూడాలని, దళిత సంఘాల భాగస్వామ్యంతో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషనల్గా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా జిల్లాల్లో ఆర్థిక సామాజిక విద్య ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపవర్గీకరణ అంశం మీద ఆర్డినెన్స్ జారీ చేసిందో, ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో అడ్డుగోలుగా ఆగమేఘాల మీద ఈ యొక్క జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము మాల మహానాడు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశం మీద తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పుల తాలూకా సారాంశం ఏంటంటే, ఎస్సీలకు సంబంధించినటువంటి 59 ఉపకులాల్లో చాలామంది ఉపకులాల్లో వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెనకబడితనాన్ని ఎంపీరియల్ డేటా కింద ఆ డేటాని తీసుకొని వాళ్ళ తాలూకా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేటాను అంతటినీ కూడా స్వీకరించి దాని ద్వారా ఈ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ని ఏ ఒక్కదానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించకుండా ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా మేమైతే ఈ మాల మహానాడు ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఎస్సీ అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షనే 341 ఆర్టికల్కి విరుద్ధం. 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళందరినీ కూడా ఒకే షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి ఆ షెడ్యూల్ని మార్చాలన్నా, సవరణ చేయాలన్నా కేవలంగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే అది పార్లమెంట్లో బిల్లు పెట్టి 3/4 మెజారిటీతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దానికి జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ లేకోకుండా 341 ఆర్టికల్ని అనుసరించుకుంటా సుప్రీంకోర్టు ఏమో గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కాబట్టి ఆ న్యాయస్థానానికి గౌరవిస్తూ ఎస్సీ వర్గీకరణని చేసుకోవచ్చని చెప్పారు, రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు. కాబట్టి మేము కూడా దానికి ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది. కనీసం పబ్లిక్ డొమైన్లో కూడా ఇది పెట్టుకోకుండా ఏకపక్షంగా కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఒక సమూహాన్ని తన ఓటు బ్యాంక్గా మలుచుకోవడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ అంశాన్ని, ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం చెప్పేసి మేము మాల మహానాడుగా మేము ఖండిస్తూ ఉన్నాం.
మాజీ మంత్రి రోజా కోసం మాట్లాడాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందని, మనుషుల్లో సాధారణంగా ఉండే 3 జాతులకు చెందకుండా రోజా 4వ జాతికి చెందిన వ్యక్తిగా గుర్తించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య మండిపడ్డారు. నేడు విశాఖ పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన రోజాపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేత రోజా సినిమా టికెట్ అమ్మినట్లు టీటీడీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. రోజా మంత్రి హోదాలో ఉన్న సమయంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. కరుణాకర్ రెడ్డి ఆగమశాస్త్ర నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించారని, రోజా తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందంటూ మండిపడ్డారు. జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఒంటిమెట్ట ఆలయంలో కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటే వైసీపీ మూకలు టీటీడీ గోశాల విషయంలో రాద్ధాంతం చేశారని, ఇంపుగా ఉన్న కూటమి పాలనలో కంపు పుట్టించాలన్న దురుద్దేశంతోనే వైసీపీ మూకలు కంకణం కట్టుకున్నారన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కోట్ల రూపాయలు దోచుకున్న రోజా ఇప్పుడు నీతి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రోజాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు రోజా వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే విశాఖ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టనివ్వమంటూ హెచ్చరించారు. లేదనేది పూర్తి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. పోలీసులు నిర్బంధించారన్నది పచ్చి అవాస్తవం. ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు, మీరు ఒకలో ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పోలీసులు ఆపారు అనేది వాస్తవం కాదండి. ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు, చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు, ఎక్కడ పోలీసులు కనపడలా. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే 6-7 పాయింట్లు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది 191 ఆవులు చనిపోయినాయి గోశాలలో, ఎవరు పట్టించుకోవడం లేదని. అంటే యావరేజ్గా ఒక 15 ఆవులు నెలకి చనిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదని. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడావుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకుని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. వీళ్ళు ఎవరు ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. మగవాళ్ళంటే మీకు సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది నువ్వు మాట్లాడే భాష. ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఇదేనా మాట్లాడేది? నువ్వు ఏకవచనంతో మాట్లాడతావు. నువ్వు నీకు బీసీల పట్ల ప్రేమ, బీసీల పైన అభిమానం ఉందని చెప్పి మళ్ళీ కపటి ప్రేమను మీరు కురిపిస్తూ ఉన్నారు. పక్క మీ బొత్స సత్యనారాయణ ఇక్కడ బీసీ మహిళా మేయర్ దించేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏం పల్లా శ్రీనివాసరావు బీసీ నాయకుడు కాదా? ఈ భారతదేశంలో దాతృత్వం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా రాజకీయంగా ఉన్నారంటే సమకాలీన రాజకీయాల్లో అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నటువంటి తరుణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఇన్ఛార్జ్ మంత్రి డోలా, రోగులకు అందుతున్న సేవలపై ఆరా. ఉత్తరాంధ్రలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్న క్రైస్తవ సోదరులు, ప్రత్యేక ప్రార్థనతో యేసు త్యాగాన్ని స్మరించుకున్న భక్తులు.
మాజీ మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన జనసేన నేతలు పీతల బొలిశెట్టి. జనసేనాని విమర్శించే హక్కు రోజాకి లేదంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.